Welcome to Jobs Indeed Andy. And today's update is Assistant Manager post at Apollo Hospitals. So qualification ఏంటి అంటే మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో స్పెషల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి, మాస్టర్స్ అంటే పీజీలో హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి ఓపెనింగ్ అండి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడ. సో మరైతే డీటెయిల్స్ చూద్దామా. డెసిగ్నేషన్ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్ అండి. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో స్పెషల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్లోనే చేసి ఉండాలండి. అండ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇట్ విల్ బీ ద యాడెడ్ వాల్యూ ఫర్ యువర్ ప్రొఫైల్. సో హియర్ ఆర్ ద జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అట్ వర్క్ ప్లేస్ అని చూద్దాము. సో ఇక్కడ ఎక్సెల్లింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పేషెంట్స్, creating the environment of trust, reliability, offering the best possible care, and also providing a healthy working space environment to the staff. అక్కడ ఉన్నట్లు చదవడం కాదండి, క్లియర్గా చెప్తాను. సో హెల్తీ ఎన్వైర్న్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ ప్రొఫైల్ ఏంటి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కాబట్టి, సో అక్కడ ఉండే పేషెంట్స్కి యాజ్ వెల్ యాజ్ స్టాఫ్కి ఒక హెల్తీ ఎన్వైర్న్మెంట్, వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసేలాగా ఉండాలా. అండ్ నెక్స్ట్ టు మానిటర్ ఆల్ ద కంప్లైంట్స్ ఆఫ్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ సర్వీస్ ఏరియాస్ విత్ ద బెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ అంటే లైక్ హాస్పిటల్ కదండి. సో కంప్లీట్గా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పేషెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో అక్కడ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హాస్పిటల్ రిలేటెడ్ కంప్లైంట్స్ అన్నీ చాలా దగ్గరగా ఉండి మానిటర్ చేసుకోవాలి అంటున్నారు. సో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్ బై ఇనిషియేటింగ్ ఫర్ ద హాస్పిటల్ క్వాలిటీ అష్యూరెన్స్ programs, reviewing the quality control assurance programs, generating reports and maintaining reports. సో క్వాలిటీ రిలేటెడ్ అంటే క్వాలిటీ మెయిన్ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ ప్రొఫైల్. సో కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకొని సో క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటి కొత్త థాట్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని. అండ్ ఆల్సో జనరేటింగ్ రిపోర్ట్స్ రిలేటెడ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి కరెక్ట్గా. రిపోర్ట్స్ అనగానే మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, డైలీ బేసిస్ పైన రిపోర్ట్స్ కొన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ రెగ్యులర్గా యాజ్ పర్ ద టైమ్ రిక్వైర్మెంట్ సెండ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ బాటిల్ నెక్ ఇన్ ప్రాసెసెస్, డెవలపింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టు మేక్ ద ప్రాసెస్ ఎర్రర్ ఫ్రీ అండ్ ఫార్ములేటింగ్ పాలసీస్. సింపుల్గా చెప్పాలి అంటే ఎర్రర్ ఫ్రీ అంటే ఎలాంటి ఎర్రర్స్ ఏమీ లేకుండా, ఎర్రర్స్ అంటే పొరపాట్లు ఏమీ జరగకుండా యాజ్ పర్ ది స్టాండర్డ్స్, ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ అలానే మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పాలసీస్ అండ్ SOPs అండ్ మానిటర్ ద సేమ్ ఆన్ ద కంటిన్యూస్ బేసిస్. సో SOPs అందరికీ ఇస్తారు కదండి, ఇండివిజువల్కి యాజ్ వెల్ యాజ్ విత్ ద టీమ్కి. సో ఆ SOPs అండ్ ఆర్గనైజేషన్ పాలసీస్, సో దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చూసుకునేలాగా. అండ్ టు ఐడెంటిఫై అండ్ మానిటర్ ద క్రిటికల్ క్వాలిటీ ఇండికేటర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. అలానే రెస్పెక్టివ్ క్వాలిటీ ఇండికేటర్స్ అంటే ఎక్కడన్నా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది అని ఐడెంటిఫై చేశారు అంటే, సో వాళ్ళ రెస్పెక్టివ్ HODs అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో వాళ్ళ రెస్పెక్టివ్ HODs ఉంటారు కదా, సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది ఏమాత్రం తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఉండాలి. Next responsibility to analyze the results trends of these quality indicators
ఫర్ ద probable ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎనీ సర్వీస్. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా అంతకుముందు రెస్పాన్సిబిలిటీస్లో చెప్పాం కదా, ఎర్రర్స్ అని చెప్పి, క్వాలిటీ ఎర్రర్స్ అని చెప్పేసి. సో దాన్ని ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఆల్సో అది ఎందుకు అని అనలైజ్ చేసుకుంటూ లేటెస్ట్గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అంటే దానికి ప్రొసీజర్స్ అన్నీ పాయింట్అవుట్ చేస్తూ, అండ్ నెక్స్ట్ పాయింట్లో కూడా కంటిన్యూయేషన్ అండి, రూట్ కాజ్ అనాలసిస్ అన్నారు. అంటే అక్కడ ఎర్రర్స్ వచ్చాయి అంటే ఎందుకు ఎర్రర్స్ వచ్చాయి, ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది ఎందుకు తగ్గుతుంది, దేనివల్ల, ఎందుకు, ఏమిటి, ఎలా అంటాం కదా. సో దాన్ని రూట్ కాజ్ అనాలసిస్ అంటామండి. సో మొదళ్ళ నుండి వెతకడం అన్నమాట, రీజన్స్ ఎందుకు అలా జరిగింది అని. సో అది అండ్ లాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ కోఆర్డినేటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ ఆఫ్ వేరియస్ హాస్పిటల్ కమిటీ మీటింగ్స్ అండ్ మెయింటైనింగ్ ద మినిట్స్ ఆఫ్ ద సేమ్. సో కోఆర్డినేటింగ్ అండ్ స్కెడ్యూలింగ్, సో హాస్పిటల్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి కదా, సో మీటింగ్స్ ఎప్పుడు జరగాలి, ఒకవేళ జరిగితే ఏ డిపార్ట్మెంట్స్కి జరుగుతుంది అని వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, అంటే కోఆర్డినేట్ చేస్తూ, సో ఆ మీటింగ్స్లో ఏమేమి డిస్కస్ చేశారు అనేది మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేసి చెప్తారండి. సో అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్ రిక్వైర్మెంట్ అండి, MIS అడిగారు, మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఫర్ మెయింటైనింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేసుకోవాలండి, అండ్ యాజ్ వెల్ యాజ్ టు ఎన్ష్యూర్ all operate within the framework of their specific job responsibilities and privilege allotted to them. సో వాళ్ళకి అసైన్ చేసిన జాబ్స్ టైం అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ అనేది చేస్తున్నారు అనేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారండి, రెస్పాన్సిబుల్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రైనింగ్ ఆఫ్ ఆల్ స్టాఫ్ ఇన్ ఆల్ aspects of delivery of quality care, patients and employee safety regulations in order to comply with the ultimate mission of the hospital. సో అల్టిమేట్ గోల్ ఏముంటుందంటే ఏ ఆర్గనైజేషన్ కన్నా, సో ఇక్కడ హాస్పిటల్ రిలేటెడ్ ప్రొఫైల్ కాబట్టి, సో అక్కడ క్వాలిటీ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు ఫర్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎంప్లాయీ safety related regulations. Last, responsible to facilitate the education of all patients and staff regarding their rights and responsibilities and helping them in graining the culture of mutual trust and empathy. సో ఏం లేదండి, సో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా అబౌట్ ద హాస్పిటల్, అండ్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే సో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళని సజెస్ట్ చేయడం, గైడ్ చేయడం. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అండి, అంతే. అండ్ ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ టెక్స్ట్ హైలైట్ చేశారండి, ఎనీ అదర్ జాబ్ అసైన్డ్ బై ద సుపీరియర్ డ్యూ టు ఎక్స్జెన్సీ ఆఫ్ వర్క్. సో ఏదన్నా అంటే ఈ వర్క్ కాకుండా, జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వర్క్ కాకుండా ఇంకేదన్నా వర్క్ సీనియర్స్ అంటే సుపీరియర్స్ ఎవరన్నా అసైన్ చేశారు అంటే జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ వర్క్, అంతే అండి. సో లాస్ట్లో వర్క్ లొకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. ప్రైమరీ లొకేషన్ ఇండియా, వర్క్ లొకేషన్ అపోలో హాస్పిటల్, సూర్యారావుపేట్, కాకినాడ. సో అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ డెసిగ్నేషన్ అసిస్టెంట్ మేనేజర్, ఆర్గనైజేషన్ అపోలో హాస్పిటల్, సూర్యారావుపేట్, కాకినాడ. సో అండ్ జాబ్ పోస్టింగ్ November 11, 2021 పోస్ట్ చేశారండి. సో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది, ఎవరైతే మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో మిస్ చేసుకోవద్దండి, ఈరోజే అప్లై చేయండి. అండ్ థ్యాంక్స్, హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో మీకు ఎలాంటి జాబ్ ప్రొఫైల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చండి. జాబ్స్ ఇండిడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండిడ్ యూట్యూబ్ ఛానల్కి.